కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ సమావేశమయ్యారు. ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. గత ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వివరించారు. రేపు అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేయనుంది సర్కారు. ఇరిగేషన్పై చర్చలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అబద్ధాలు ఆడుతూ కృష్ణా జలాల విషయంలో ప్రజల్ని అయోమయాన్ని గురి చేస్తూ ఉన్నాడు. మాకు కూడా కొన్ని అనుమానాలు ఉండే. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2014 నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటనలు వివరించినారు. తద్వారా మాకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ హయాంలో జరిగినంత అన్యాయం గత ఆంధ్రప్రదేశ్ హయాంలో కూడా జరగలేదు. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై మన వాటాని, మన హక్కుల్ని, కృష్ణా జలం హక్కుల్ని ఆయనకు ధరావతం చేశాడు. ఆయన వీడియోలో మాట్లాడిన సందర్భాలు కూడా మేము చూసినాం. సో రేపటి నుంచి రేపు అసెంబ్లీలో జరగబోయే సమావేశాల్లో మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఇంకా స్పష్టత, స్పీకర్ గారు అనుమతి ఇస్తే చర్చలో పాల్గొని ఇంకా కూడా స్పష్టత ఇస్తారు. కేసీఆర్ గారు ఇక్కడైనా అబద్ధాలు ఆడడం మానుకొని ప్రజాస్వామ్య నమ్మకం ఉంటే అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఆయన చేసిన తప్పిదాలని వివరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ మీద, ముఖ్యంగా కృష్ణా జలాల మీద, కేసీఆర్ ఆడుతున్న అబద్ధాల మీద వాస్తవాల్ని ప్రజలకు అసెంబ్లీ ద్వారా వివరిస్తాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాకున్నటువంటి అనుమానం తొలగిపోయినాయి. కేసీఆర్ చేసిన లూటి రేపు అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. గత ఆంధ్ర పాలకుల కంటే ఎక్కువ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల పేరు ఏర్పడ్డ తెలంగాణ ఇలా నీళ్లు మొత్తం ఆంధ్రలకు దోసిపెట్టినటువంటి ఘనత కేసీఆర్ది. మీరు ఒక్కసారి రికార్డు పరిశీలించుర్రి. తెలంగాణ రాకముందుకు కృష్ణా జలాలను ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఏ రకంగా వాడుకున్నారు, ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ మోతాదులో ఆంధ్ర గొప్ప చెప్పిండో మీరందరూ కూడా చూడొచ్చు. రేపు దీని మీద కూడా అసెంబ్లీలో పెద్ద ఎత్తున మాట్లాడి చర్చ చేసే అవకాశం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. కాబట్టి ఏదైతే ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్క అడుగు ముందుకేసి మనకున్నటువంటి 8 జిల్లాలను కాపాడడం కోసం ఆయన సొంత రాష్ట్రం నుంచి, సొంత బార్డర్ నుంచి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చిండని చెప్పి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తే ఇవాళ మీరు ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టి మళ్ళీ మేము వచ్చినాక కృష్ణా జలాల మీద ఇవాళ పూర్తి అధికారాలు కేంద్రానికి ఇచ్చినటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి కేసీఆర్ అండ్ టీము కూడా బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కానీ, తెలంగాణ ప్రాంత ప్రజలను కానీ అయోమయానికి గురి చేయడానికి అబద్ధాల పునాదులపై పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి లోక్సభ ఎన్నికల్లో ప్రాంతంలో గెలవడానికి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కుయుక్తి రాజకీయాల్ని ప్రజలకు చెప్పడానికి ప్రధానంగా ఈరోజు మా ఇరిగేషన్ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పవర్ ప్రజెంటేషన్ అంటే దృశ్యమాలిక ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే ఎక్కువగా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అన్యాయాన్ని కూలశంకషంగా మాకు చెప్పడం జరిగింది. అంతకుముందు 44,000 క్యూసిక్లు ఉన్నటువంటి దాన్ని 88,000 క్యూసిక్లకు పెంచడానికి అనుమతించడమే కాకుండా డెడ్ స్టోరేజ్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి కేసీఆర్ ఒక వైనాన్ని మాకు కళ్ళగట్టినట్టుగా చూపెట్టిండు. సరే, ఎవరికైనా తాగునీటికి భారతదేశం అంతా కూడా ఒక యూనిట్గా తీసుకున్నా, ఒక రాష్ట్రాన్ని యూనిట్ చూసుకున్నా, పక్క రాష్ట్రాలను యూనిట్ చూసుకున్నా తాగునీటికి అవసరం అనుకుంటూ కూడా నీటి విడుదల చేయడానికి అవకాశం ఉంది. కానీ డెడ్ స్టోరేజ్ నుండి వాళ్ళకు ప్రతిరోజు 2 నుంచి 3 టీఎంసీల నీటిని తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ యొక్క నిజ స్వరూపాన్ని, గత ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని కళ్ళకు గట్టినట్టుగా దృశ్యమాలిక ద్వారా మాకు చూపెట్టారు.